మీరు ఈ మధ్యన సోషల్ మీడియాలో ఎక్కువగా చూసిన రీల్స్, మిమ్మల్ని బాగా రికమెండ్ చేసిన రీల్స్ ఏంటన్నా? అంటే నేను నా ఫీడ్ సగం ఫీడ్ అంతా ఎవరో ఒక ఎల్లో శారీతో స్లో మోషన్ లో ఎంటర్ చేస్తారు బోధి ధర్మ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో. సారీ మానస శర్మ. సో ఇప్పుడు బేసిక్ గా ఫుల్ లెంత్ కాస్త క్యామియో అయిపోయింది. అందుకే మీ ప్రమోషన్ కాకుండా మేము ఫీల్ అవ్వలేదు. ఇంటర్వ్యూలో నువ్వు గమనించిన జీరో ప్రమోషన్ అనే మాట ఎన్నిసార్లు మారుతుంది. అంటే మీరు ఎనీవే మీది సీక్రెట్ రోల్ కాబట్టి మీరు రారు ఎక్కువ. మిమ్మల్ని మనం పెట్టే కాంటెంట్ లో మీరు ఉంటారు టీజర్ ట్రీలర్ లో అని నాకు తెలుసు. మీరు ఇన్నర్ ఆర్డర్ బుక్ కూడా పంపించారు కదండి, బ్యూటిఫుల్ అండి. దట్స్ జస్ట్ లవ్లీ ఐడియా. నిజంగా నా జర్నలింగ్ ది నాకు కిషోర్ ఏం జరుగుతుంది అన్న ఇక్కడ? డాండ్రఫా? విక్రమ్ కంటిన్యూ. కళ్ళు ఓకే ఓకే. సంగీత్ గారితో మామూలుగా అంటే ఇది ఫస్ట్ సినిమా అన్న మీరు? ఫస్ట్ సో ఎలా అనిపించింది అన్న ఇంత? అది యూనివర్సల్ సోల్జర్ అయితే అంతే. నీకు ఎలా అనిపించింది అన్న ఇంత వర్కింగ్? అంతే నాకు ఏం చెప్పడం సార్, అర్థమైంది సార్ నాకు అర్థం కాదు. యూనివర్సల్ సోల్జర్ అంటే బేసిక్ ఏంటంటే నువ్వు చాలా కష్టపడే సోల్జర్వి అండ్ అందరికి నచ్చే యూనివర్సల్ గా నచ్చే సోల్జర్ అనమాట. ఎక్కడ యూనివర్సల్ కాపీ చూసాం కదా మనం. బేసిక్ గా వీళ్ళ బ్యూటిఫుల్ పర్సన్ ఇన్సైడ్ అవుట్ చాలా అందరు బాగోలు చూసుకుంటాడు. చెప్పింది ఒక ఆడపిల్ల వారు ఎలా ఉంటారో పెళ్లికి వెళ్తే అందరు బాగున్నారా లేదా, ఎక్కడ గొడవలు జరగకుండా అన్ని చెప్తూ మీరు మానసిక గురించి మనం కొంచెం చేసుకున్నా సరే మామూలుగా ఏందన్నా ఇంప్రూవేషన్ అయితే. బట్ అండి చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్ అండి అని ఎందుకంటే మనం అనుకుంటాం కానీ అంత నేను చేసాను కదా అంతకు ముందు చాలా క్లారిటీ ఉన్నాం. మళ్ళీ కాదండి ప్రొడక్షన్ ఎంతో బట్ నిహారిక గారండి ప్రొడ్యూసర్ గా మీరు నమ్మరు ట్వింకిల్ కంటూ అక్సెన్ రియల్లీ ఆనర్ అనిపిస్తుంది. ఆమె అందరినీ ఫ్యామిలీ లా చూసుకుంటుందండి నిజంగా అనేది మళ్ళీ వెళ్ళిపోతారు. ఇది ఏదైనా సరే అంత బాగుండాలి అనేది ఉంటుంది అనేది పెళ్లి జరగాలి. మీరు బాగా సెట్ లో ఒక వస్తువు ఒక ఎవరినైనా మిస్ అవుతున్నారంటే? నేను బేసిక్ గా నేను నిజంగా నాకు ఇప్పుడు ఒక ఎగ్జామ్ రాస్తుంటే కనుక ఎగ్జామ్ రాస్తుంటే తెలుసమ్మా నా కాన్ఫిడెన్స్ గమనించలేదు అని ఖచ్చితంగా కొంచెం నేను లేకున్నా ఆ బిందెలో కుండలో ఎందుకని నాకు నమ్మకం ఉంది. భోషాను కానీ పక్క బూత్ కదా 100%. సినిమా ఎందుకంటే భోషణ ఎక్కువ ఉంది కదా, అది ఉంది. భోషణం పక్కనే ఉన్నాం మనం లేవు అంటే ఇప్పుడు ఆర్టిస్టిక్ ఫ్రేమ్స్ వస్తాం కదండి. నేను ఎప్పుడు చూసినప్పుడు నేను ఇద్దరు భోషణ పక్కనో తెలుగులో భోషణ 4 గ్రౌండ్ లో ఎన్నుకుంటామో ఏదో భోషణ వెనుకుంటూ తప్పితే భోషణ కనబడేది అంతా నిజంగా. నేను ఒక స్టేజ్ లో ఏంటి అసలు కాదు ఆయనతో పుచ్చుకే ఇంత పుచ్చుకే ఉంటది కదా, అది చాలా మిస్ అవుతానండి. అది లేదు సార్ మాట్లాడావు, అది మీ ఇంటికి బికాజ్ ఐ వాంట్ ఇట్. అది లివింగ్ రూమ్ లో పెట్టి దాని చుట్టూ ఒక గ్లాస్ పెట్టి అందులో వాటర్ పెట్టి ఫిషెస్ పెట్టేద్దాం అనుకుంటున్నాను. వాటర్ ఉండదు కాదు డమ్మీ దాని మీద మొత్తం సీల్ చేసి గిరంలా చేసి ఫిషెస్ పెడదామని. అదే సార్ ఒకసారి అడగండి సార్, నీకంటే భోషణ ఎక్కువ ఎందుకుంది అడగండి సార్ ఒకసారి. నాకంటే ఎక్కువ భోషణం ఎందుకుందండి, బూత్ లేకుండా చెప్పండి సార్. ఆవిడ చెప్పలేని చెప్తా సార్. అదే మిమ్మల్ని అడగమనొచ్చుగా, ఆడపిల్ల వారు చెప్పారు కదా, ఆడపిల్ల వాళ్ళే క్వశ్చన్ చెప్పండి. భోషణ ఇంప్రూవైజేషన్స్ చేయదు కదా సార్, అందుకని చేసి మిమ్మల్ని తీసేది సార్ అది చెప్పారు ఆవిడ. సీన్ లో మీరు ఫుల్ డైట్ లో ఉన్నారు కదా ఆ టైంలో, అని చికెన్ తినాల్సి వచ్చింది. ఫుల్ తిన్నారా? గట్టిగా ఆపుకోకుండా గుక్క ఆపుకోకుండా తిన్నారా? అది తీస్తాం. నేను ఫీల్ అయ్యాను సార్. ఎంత న్యాచురల్ గా తిన్నారంటే ఒక రాక్షసుడు ఎలా తింటారో. న్యాచురల్ గా తిన్నారు కదా, ఎన్నిసార్లు న్యాచురల్ గా తిన్నారు కదా అడిగారా? అదే 4 సార్, 4 మీదో సినిమా పంపిస్తానండి నేను. ఎందుకు ఇప్పుడు సడన్ గా పెయిన్ ఫీల్ అవుతుంది? అదే ఇంకా మొత్తం అందుకే అడుగుతున్నానండి, ఏమేమి ఉన్నాయి చెప్పేస్తే బెటర్ కదా. అంటే ప్రమోషన్స్ రాలేదు కదా సార్. ఇది ఇంటర్వ్యూ ఇప్పటి నుంచి ప్రతి ప్రమోషన్ వస్తారు ఛాన్స్ ఉందో తర్వాత నేను అయిపోయిందేమో అనుకోని క్యాజువల్ చెప్పేస్తే ఇంకా ఉన్నాయి ప్రమోషన్స్. ఇది ఫేమస్ అవుతుంది సార్ డైరెక్టర్స్ కట్ అని, అందులో మీద మాత్రమే ఉంటుంది సార్. అది డైరెక్టర్స్ కట్ పెట్టదు, వెన్నెల కట్టలు పెడతారు నా సీన్లే ఉంటాయి కదా దాన్ని. లేదా ఇది లాస్ట్ ఇది అడగాలి సార్. నాకు ఇది రాహుల్ రవీంద్రన్ గారు చెప్పారు, యువర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్. అండ్ ఆల్సో ఆవిడకి
మీ మేనేజర్ ఆర్ సమ్మన్ ఫ్రమ్ యువర్ సైడ్ ఆఫ్ వర్క్ చెప్పారనమాట. సినిమా గురించి తొందరగా చెప్తున్నా ఎందుకు లేదు సార్, ఇది కొంచెం ఇది మీ సైడ్ నుంచి సినిమాకి ఎలివేషన్ అనమాట. మీరు జనరల్లీ ఏ సినిమా చూసినా సరే మీరు గడ్డం పెట్టుకోరు సార్. యూ హేట్ ఇట్, యూ పర్సనలీ యూ ఇంకా అయితే ఐ డోంట్ థింక్ ఎనీ ఫిల్మ్ యూ హ్యాడ్ ఎనీ. లేదు, మేబీ అతికిచ్చి ఏమైనా చేసి ఉంటారేమో కానీ మీరు ఎప్పుడు పెట్టలా. బట్ ప్రతిసారి రాకాస షూట్ ఎప్పుడైతే మీ డేట్స్ ఉన్నాయో ఒక 2 days ముందు వరకు యూ డోంట్ గివ్ ఎనీబడి ఎల్స్ డేట్స్. అవును, అది మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎందుకంటే లేదు రాకాస వల్ల కొంచెం కంటిన్యూటీ బియర్డ్ కావాలని, అంటే చాలా లైట్ బియర్డ్ బట్ స్టిల్ మోర్ దెన్ ఆల్ యువర్ ఫిల్మ్స్. ఎందుకు సార్ మాకు అంటే ఫస్ట్ టైం మీరు ఒప్పుకున్నారు ఇలా గడ్డ? నరసింహ మూవీ చూసారు. నరసింహ మూవీలో రజనీకాంత్ ఇట్లా వెళ్తుంటే వాళ్ళ తండ్రిని అడుగుతారు, మీరు ఎలా బతుకుతారంటే ఇలా చూపిస్తారు కదా, రజనీకాంత్ చూపిస్తారు. అలానే నీకు గడ్డం కదగా 1 day డిలే అయినా 1 day లేట్ అయినా షూటింగ్ ఆఫీసర్ కదా గడ్డం ఇంపార్టెంట్ అవుతుంది. అక్కడ భోషానమే లేకపోతే షూటింగ్ లేదు, నా బొచ్చులో గడ్డం ఉంది బ్రదర్. అని గడ్డం కూడా చాలా న్యాచురల్ ఉంటుంది. ఒక్కరోజు దేవుని దేవల్ల నాకు కుదరలా, ఎందుకంటే కరెక్ట్ ఆ డేట్ అదే అన్నారు, ఆ తర్వాత ఈ డేట్ పింక్ అండ్ డేట్ అన్నారు కాబట్టి తప్పలా ఒక కరెక్ట్ ఇంకా షేవింగ్ చేయాల్సి వస్తుంది ఆ షూటింగ్కి. నైట్ వచ్చేసి వెంటనే నేను మా నరసింహ మేకప్ మీద మాట్లాడి ఎట్లా నేను మేనేజ్ చేస్తాను సార్ అని పాపమైన మంచి కొంచెం రీఫైన్డ్ గడ్డ మీద తీసుకొచ్చి లైట్గా అద్దిచ్చి మేనేజ్ చేశారు. వైట్ షర్ట్ నా ఫస్ట్ టైం ఒక గ్రేట్ అచీవ్మెంట్ అనిపించింది. వైట్ షర్ట్ లో ఈ మేడం గారు గుర్తుపట్ల నరసింహ అయిపోయింది అనేసరికి ఉన్నాడే ఇద్దరు గీతం మరి న్యాచురల్ ఉందన్నా ఉంది సరిగ్గా బియర్ దిగా న్యాచురల్ అన్న ఇలా అనేసరికి చూశారు అయిపోయింది. ఏమైంది ఏమో తెలియదు కనిపెట్టేశారు అప్పటికి. మళ్ళీ క్లోజ్ సపరేట్ తీశారు కదా, సపరేట్ తీశారు. వైడ్ ఓన్లీ వైడ్ లో పెట్టేశారు. అనే ఇంకో క్వశ్చన్ మానస గారిని అడగాలి. మానస గారు ఇప్పుడు సినిమాలో ఉన్నది మాత్రం ఆయనకి స్టోరీ చెప్పారా, సినిమా మొత్తం చెప్పారా ఆయనకి? డబల్ యాక్టింగ్ చెప్పారు మీ క్యారెక్టర్. లేదు బట్ యాక్చువల్ గా ఇప్పుడు నేను ఇంకా మూవీ చూడలేదండి, 3rd day కదండి. ఇది 4వ సారి మీరు చెప్పడం ఈ ఇంటర్వ్యూలో. అంటే ఆయన కనీసం 4 scenes కట్ చేశారు కదా. సో బట్ మానస గారు చెప్పింది అయితే నేను షూట్ చేశాను, చెప్పింది వేస్తే షూట్ చేశాడు. జస్ట్ మీరు చెప్పింది పెట్టుకోవాలా, నేను చెప్పింది పెట్టుకోవాలి. మన సినిమాలో చాలా మంది సీనియర్ యాక్టర్స్ చేశారు. ఆశీష్ విద్యార్థి కోసం చెప్పు. అంటే నాకు ఆశీష్ విద్యార్థి గారు యాక్చువల్గా నేను అంతకుముందు చాలా మూవీస్ చేసినప్పుడు నాకు ఆయన ఇంతకుముందు చేసిన పాత్రలు గుర్తొచ్చావు అనమాట. కొన్ని ఫన్ పాత్రలు గుర్తొచ్చాయి, పోకరి గుర్తొచ్చాయి. అప్పుడు చిన్న చూడగానే ఒక ఫీల్ వస్తుంది కదా మనకి. బట్ ఈసారి చూసినప్పుడు మాత్రం నాకు ఆశీష్ విద్యార్థి గారు చూసినప్పుడు ఆకలేసేది. ఎందుకన్నా ఆయన ఫుడ్ బ్లాగ్స్ బాగా చేస్తారు, తినే స్టైల్ చాలా బాగుంటుంది. కొన్ని యాక్చువల్లీ మన సినిమాలో ఆయన చిన్నది ఉంటుంది కదా ఆ కెమెరా, అవి వచ్చేసినాయి అంట బ్యాక్గ్రౌండ్ లో. లక్కీగా షార్ట్స్ బాగుండాలో ఆడుకున్నాం. అవునా, వాడుకున్నాం. జాతర సీక్వెన్స్ అప్పుడు ఆయన ఫుడ్ లా తీస్తా వెళ్ళాడు, అది పెట్టుకున్నాం. సో గోప్రో అవన్నీ వచ్చినా సరే ఉంచారు, నాది మరి తీసుకా చాలా బాగా మామూలు ఎలివేషన్ కదా నాకు యాక్చువల్లీ ఇంటర్వ్యూకి. వాళ్ళ మేకప్ తర్వాత ఇంకా నేను బయట మేనేజర్ అందరం మా స్టాఫ్ అందరూ మూవ్ ఆన్. బ్రహ్మాజీ గారు కొంచెం బ్రహ్మాజీ గారి కోసం బ్రహ్మాజీ గారు నాది ఒకటి పెట్టాడు ఆయన యోగా. బ్రహ్మాజీ గారు ఆయన యోగి యూనివర్సల్ యోగి ఆయన యూనివర్సల్ యోగి యూనివర్సల్ సోల్జర్. మొన్న స్నేక్ డాన్స్ కి ఆయన కామెంట్ పెట్టారు కింద బ్రహ్మశ్రీ గారు. బ్రహ్మాజీ చాలా కామెంట్స్ పెడుతుంటారు. బ్రహ్మజీ ఆయన ఓన్ వీడియోస్ కూడా పెడుతుంటారు. నా వీడియో కింద అక్కడ కుమ్మేసిందని పెట్టిండు, నా వీడియో కింద. Then she reposted saying తాత కుమ్మేసి. రీసెంట్ మీకు ఒకటి పెట్టాను నేను మణికొండ. ఏది సీను మూవ్ ఆన్ మీరు తల ఓ నీకు సీను వస్తుంది సీను యాక్చువల్గా హోల్ హార్టెడ్ గా అంటే మీదే గుర్తు వస్తుంది అన్న.